అందరికీ జై జవాన్ జై కిసాన్. ముందుగా నేనైతే ఒకటైతే చెప్పబోతున్నా ఈరోజు. కథ ఏంటంటే మీరు చూసేయండి. ఈరోజు అయితే అందరికి తెలిసిన విషయమే. ఫిబ్రవరి 14th అంటే అందరికి విషయం తెలిసింది. ఒకప్పుడు అది ఇప్పుడు ఒక 6 years బ్యాక్ నుంచి అయితే ఫిబ్రవరి 14th లవర్స్ డే అయితే కాదు. దీన్ని అది ఎలా అనేది నేను చెప్తా, ఈ వీడియోలో చూడండి, ఓకేనా. కథ అయితే ఒక 6 years బ్యాక్ అయితే పుల్వామాలో ఒకటి అటాక్ జరిగింది కదా. అది మన ఆర్మీ జవాన్ల మీద అయితే అటాక్ జరిగినాడు. అందులో ఎంతమంది సుమారుగా 40 పైనే చనిపోయారు. చనిపోయిన తర్వాత దాన్ని మన ఇండియాలో మన అందరం కలుసుకొని దాన్ని బ్లాక్ డే కింద డిసైడ్ చేసేసాం కదా. అందరికి తెలిసిన విషయమే కదా. అది బ్లాక్ డే కింద దాన్ని డిసైడ్ చేసాం. ఇది లవర్స్ డే రోజే జరిగింది కాబట్టి దాన్ని బ్లాక్ డే కింద కన్వర్ట్ చేసేసాం మనం అందరం, ఓకేనా. కాబట్టి దాన్ని పాటించాలి కదా మనం అందరం. బ్లాక్ డే కింద ఫిబ్రవరి 14th అంటే దాన్ని పాటించాలనా లేదా? మీరే ఒపీనియన్ మీకే చెప్పేస్తున్నాను. మీ ఇష్టం, అది మీ ఒపీనియన్. మీరే కామెంట్ రూపంలో అయితే నాకు రిప్లై ఇవ్వండి. దాన్ని అయితే మనం అందరం కలుసుకొని దాన్ని ఫిబ్రవరి 14th బ్లాక్ డే కింద డిసైడ్ చేసినాం, ఓకేనా. అందరికి తెలిసిన విషయమే కదా. కాకపోతే కొంతమంది మూర్ఖులు ఏం చేసుకుంటున్నారంటే ఫిబ్రవరి 14th ఇంకా లవర్స్ డేనే ఉన్నది. లవర్స్ డే ఇంకా గిఫ్ట్లు ఇచ్చుకుందాము, లవర్స్కి ఇచ్చుకుందాము. ఏడప్ప వీళ్ళు లవర్స్? ఏడ కొంచెం నాకు చెప్పండి లవర్స్. ఇప్పుడు అందరం కలుసుకొని దాన్ని ఫిబ్రవరి 14th బ్లాక్ డే కింద డిసైడ్ చేసినాం కాబట్టి దాన్ని పాటించండి. కొంచెం మన ఇండియాకి అనేది కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. అబ్బా. మన ఫిబ్రవరి 14th రోజు జరిగింది కాబట్టి మనం అది బ్లాక్ డే కింద చేసినాం కాబట్టి దానికి కొంచెం రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కరూ మారండి ఇండియా గురించి. ఇంకా లవర్స్ డే వస్తుంది. కొంచెం అనేది తెలివి అనేది ఉపయోగించుకోండి అబ్బా. చదువుకున్నారు కదా కొంచెమన్నా మీరు. జ్ఞానం అనేది ఉంది కదా, తెలివి అనేది ఉంది కదా, కొంచెం ఇప్పటికైనా మారండి. మన ఇండియా గురించి, మన జవాన్ల గురించి, మన కిసాన్ల గురించి కొంచెం పాటించండి అబ్బా. ఇంకా లవర్స్ డే అని వదిలేయండి, ఇప్పటికైనా వదిలేయండి. కొంచెం అన్న మారండి. సమాజం ఎట్టబోతుందబ్బా. సమాజం అనేది ఎలా పోతుంది చెప్పండి ఒకసారి. కొంచెం ఇప్పటికైనా మారండి. ఇప్పటికైతే మొత్తం క్లోజ్ చేసేయండి. లవర్స్ డే అనేది మొత్తం క్లోజ్ చేయండి. ఇప్పుడు బ్లాక్ డే కింద డిసైడ్ చేసి సుమారు 6 ఏళ్ళ పైన అయిపోతుంది కదా. కొంచెం దాన్ని పాటించండి అబ్బా. కొంచెమన్నా మారండి. కొంచెమన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం చదువుకున్నారు, ఇప్పుడు చదువుకోకుండా ఉంటారు, కొంతమంది ఉంటారు. ఒకటేంటంటే మనం చదువుకున్న వాళ్ళకంటే చదువుకోకుండా ఉంటారు కదా, వాళ్ళే బెటర్ వస్తున్నారు. ఎందుకంటావా? వాళ్ళే మనకంటే ముందుగానే తెలుసుకొని స్టేటస్లు కానీ ఏదైనా కానీ మనకే రిప్లై అనేది చెప్తున్నారు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మనం లవర్లకు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అది చేయడం, ఇది చేయడం. మిగతాటప్పుడు ఇచ్చుకోండి అబ్బా. మిగతాటప్పుడు టైం ఉంటుంది కదా మీకు అందరికీ. టైం అనేది ఉంటుంది కదా అందరికి, ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. దాన్ని పాటించాను కొంచెం. ఫిబ్రవరి 14th ఇది మారండి. మొత్తం స్టాటస్లో బ్లాక్ డే కింద అన్ని డిసైడ్ చేసినారు కాబట్టి దీన్ని పాటించండి. కొంచెం చదువుకున్నారు కదా, స్కూల్కి పోయినారు, చదువుకున్నారు, అన్నీ చేసినారు కదా. కొంచెం జ్ఞానం అనేది తెలివి ఉంది కదా, కొంచెం పాటించండి. ఇప్పటి నుంచి అయినా కొంచెం మారండి కొంతమంది. ఈ వీడియో అయితే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఇది కొంతమంది తెలుసుకొని స్టాటస్లు పెట్టుకున్నారు, మన ఇండియాను గౌరవిస్తున్నారు. ఓకే, డన్, నేనేం ఒప్పుకుంటా దాన్ని. కొంతమంది మూర్ఖులు ఏం చేసుకుంటున్నారు? ఇంకా గిఫ్ట్లు ఇచ్చుకోవడం అంట, అది చేయడం అంట, ఇది చేయడం అంట పెట్టుకుంటున్నారు. అది నాకైతే నచ్చడం లేదు. కాకపోతే నేను చెప్తున్నా, ఎవరన్నా ఏమన్నా అనుకొని నాకు ఐ డోంట్ కేర్, ఓకేనా. నేను నా ఒపీనియన్ నేను చెప్పేదేం చెప్తున్నాను. ఇంకా తర్వాత ఎవరెవరు ఇష్టం వాళ్ళది. మన ఇండియా గురించి మారండి కొంచెం. మన ఇండియాలోనే కదా పుట్టింది మనం అందరం. పక్కన దేశాలకు ఏమైనా పోయి పుట్టామా? కాదు కదా. మన ఇండియాలోనే పుట్టాము, మన ఇండియాలోనే పెరిగాము, మన ఇండియా వాళ్ళని అంతా ఉన్నాం కదా. మన ఇండియాలోనే అలా జరిగినప్పుడు మనం దాన్ని బ్లాక్ డే కింద చేసినాం కాబట్టి దాన్ని మనం పాటించుదాం అబ్బా. తప్పే ఉంది, ఓకేనా. అది ఇందుకు ఈ వీడియో అయితే నేను చేయగలుగుతున్నాను ఈరోజు. ఈ స్టేటస్లు చూసి నాకు పిచ్చి ఎక్కిపోతుంది. ఇంకా ఎప్పుడు మన దేశం బాగుపడేది? ఇంకా ఎప్పుడు మారుతారు? ఇంకా లవర్స్ డే ఇంకా ఆడ లవర్స్ డే. మిగతాటప్పుడు ఇచ్చుకోండి. ఇప్పుడు మనం 3 పూట్ల తిని అన్నం తిని కంటిన్యూగా నిద్రపోతున్నామంటే వాళ్ళ పుణ్యానే కదా. వాళ్ళు మన కోసం అక్కడ
ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో పాపము చూస్తూనే ఉన్నాం కదా మనం. మనకి కొంచెం రెస్పెక్ట్ అనేది ఇద్దాం అబ్బా. కొంచెం ఇప్పటి నుంచన్నా కొంచెం మారండి. నేను ఎందుకు చెప్తానంటే, నా మీద కోపం పడవచ్చు, కోపం పడిని ఏమన్నా పడిని నాకు ఐ డోంట్ కేరు, నేను అవన్నీ పట్టించుకోను. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పేదంటే ఇదే, కొంచెం ఇప్పటి నుంచి అన్నా మారతారని. మన ఇండియా గురించి కొంచెం గౌరవిద్దాం, మన ఇండియాలో కొంచెం పాటిద్దాం. పక్క దేశాలకు కూడా మనం ఇండియా అంటే చీప్గా ఉండకూడదు, కొంచెం బాగా పై లెవెల్లో అనేది కొంచెం ఉందాం అబ్బా. కొంచెం ఇప్పటికన్నా మారండి. ఎందుకు చెప్తున్నాను అనేది, మనం 3 పూట్ల తింటామంటే వాళ్ళ పుణ్యానే కదా. ఇప్పుడు వాళ్ళకే అంత జరిగినప్పుడు మనం లవర్స్ డే ఎలా చేసుకుంటారు చెప్పండి? కొంచెం చేసుకోకూడదు కదా. అందుకని నేను చెప్తున్నా, జై జవాన్ జై కిసాన్. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఓకే, అందరికీ బాయ్. జై జవాన్ జై కిసాన్. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న నొదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా.